దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ సమయంలో మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో దేవాతి దేవుడు మరి అపోస్తులంటి పౌలు గారు రాసినటువంటి తీతు పత్రిక చూసుకున్నట్లయితే మరి పౌలు గారు తీతు గురించి ఈ విధంగా రాస్తున్నాడు. తీతుకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నట్లయితే, నా నిజమైన కుమారుడగు తీతునకు శుభమని చెప్పి వ్రాయినది. అంటే మనం ముందు చూసుకుని ఉంటాం, అపోస్తలుడైన పౌలు గారు నిజమైనటువంటి కుమారుడు తిమోతి, మరి నా నిజమైన కుమారుడు అంటాడో. రెండవదిగా ఇదిగో ఇక్కడ తీతును కూడా ఆత్మీయ కుమారుడైనటువంటి నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారిని అనేక మంది వెంబడించారు, కానీ అనేక మంది మోసగించారు, అనేక మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే తీతు అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కనుక పౌలు గారిని వెంబడించాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే తీతు మరి అంతియొక్క సంఘానికి చెందినటువంటి వాడు. మనం చూస్తాం అపోస్తుల కార్యంలో 11:26లో కనబడితే, సిరియాలో ఉన్నటువంటి అంతియొక్క సంఘానికి చెందినటువంటి వాడు, అంతియొక్క ఆ యొక్క ప్రదేశానికి చెందినటువంటి వాడిగా మనకి కనబడతాడు. ఎందుకనంటే మనకు అక్కడ ఉండదు. ఆ అపోస్తుల కార్యంలో 11:26 చూస్తే మొట్టమొదటి అక్కడే క్రైస్తువులు అనబడిరి అని కూడా మనం విన్నాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1 నుంచి చూస్తే మరి అపోస్తలుడైన పౌలు గారు బోధించి అనేక మందిని దేవునిలోనికి నడిపించి మరలా ఆయన వేరొక స్థలానికి ప్రదేశానికి వెళ్ళినప్పుడు అనేక మంది అబద్ధ బోధకులు యెరూషలేము నుండి వచ్చేసి, ఇదిగో మీరు ప్రభువుని అంగీకరించినా సరే, బాప్తిసం తీసుకున్నా సరే, మీరేం తీసుకోవాలి? సున్నతి పొందుకోవాలి. సున్నతి లేకుండా మాత్రం మీరు అంగీకరించడానికి ప్రభుని వీలు లేదు. సున్నతి కూడా చాలా ప్రాముఖ్యము అని మరి యొక్క బోధ చేసేసేవారు మాట. మనకి ఇది అపోస్తుల కార్యం 15:1 కనబడుతుంది. అందుకే ఇక్కడ చూసుకున్నట్లయితే గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అటు పిమ్మట 14 సంవత్సరాలైన తరువాత నేను తీతును వెంట పెట్టుకుని ఎక్కడికి? యెరూషలేమునికి, బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. తీతును కూడా వెంట పెట్టుకుని 14 సంవత్సరాల తర్వాత ఇదిగో పౌలు గారు, బర్నబా గారు తీతును వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేమునికి వెళ్ళినట్టుగా గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది. అయితే మరి అపోస్తలుడైన పౌలు గారు తీతుని కొరింథీ సంఘానికి కూడా పంపించాడు. ఎందుకంటే కొరింథీ సంఘంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కొరింథీ సంఘము సరైనటువంటి స్థితిలో లేదు. అటువంటి సమయంలో దీన్ని సరైనటువంటి దారిలోనికి తీసుకువస్తారో, దీన్ని సరైనటువంటి మార్గంలో నడిపించాలంటే సమర్థులు ఎవరు అనగా ఇదిగో తీతు అని మరి పౌలు గారు కలిగినప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యం చదువుతుంది. కొరింథీకి రాసినటువంటి పత్రిక 2 కొరింథీ 8:16లో, మీ విషయమైన నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. పౌలు గారు అనుకుంటున్నారు కొరింథీ సంఘానికి పంపించాలి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఎవరికైతే విరోధంగా ఒకరికొకరు పట్టలేదో ఆ సమస్యలు పరిష్కరించాలంటే తీతుని పంపించాలి అని పౌలు గారు అనుకుంటే, దేవాతి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా తీతు యొక్క హృదయాన్ని కూడా ఆయనకు కూడా ఆసక్తి కలిగిందంట. అది తెలియగానే మరి పౌలు గారు దేవునికి స్తోత్రం అన్నాడు. 2 కొరింథీ 8:23లో చూస్తే, తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల, ఒకవేళ కొరింథీ సంఘంలో ఎవరైనా అడిగినట్లయితే కనుక, అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జతపానివాడే ఉన్నాడని. చూడండి, ఒకవేళ ఎవరైనా అడిగినట్లయితే నా పాలివాడు, నా జత పనివాడు, ఎపఫ్రోదితుతో కూడా అంటాడు. అలాగే తిమోతితో కూడా అంటాడు, నా జత పనివాడు. ఎపఫ్రోదితుతో కూడా నా జత పనివాడు, యోధుడు, నా సహకారి అని అంటాడు. ఇక్కడ తీతు విషయంలో కూడా పౌలు గారు నా పాలివాడు, ఇదిగో నా జత పనివాడే ఉన్నాడని, మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల ఇదిగో వారితో వారు సంగమనందు దూతలను పంపించి ఇదిగో
ఈ విధంగా మీరు చెప్పండి, నా పాలినవాడు నా జత పనివాడని చెప్పమని పౌలు గారు అంటారు. అదే కొరింథీ 2:12 చూస్తే, క్రీస్తు సువార్తను ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున, ఎందుకనంటే ఇదిగో మరి ఈయనేమో త్రోయకు వెళ్ళాడు, తీతునేమో కొరింథీకి పంపించాడు. ఎప్పుడైతే తీతు కనబడలేదో చాలా భయపడ్డాడో, బాధ కలిగి ఉన్నాడు. ఏమన్నా అక్కడ జరగని రానిటువంటి సంఘటనలు ఏమన్నా జరిగినాయేమో అని చాలా భయపడతాడు, బాధపడతాడు. తీతు కనపడలేదని ఆయన అంటున్నాడు, సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసును నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని. అతన్ని ఎప్పుడైతే చూడలేదో అక్కడి నుంచి త్రోయి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు పౌలు గారు? మాసిదోనియాకి వెళ్ళిపోయాడంట. అయితే చూడండి 2 కొరింథీ 7:5 మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఎంత మాత్రము విశ్రాంతి పొందలేదు. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు మనకి విశ్రాంతి ఉండదు, అలసట పొందుతాం, ఎన్నో శ్రమలు, ఎంతో పని భారం ఉంటుంది. మరి ఆ దినాల్లో పౌలు గారు నిజంగా చూడండి, ఆయన అన్నాడు, ఎంత మాత్రం విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమలే కలిగెను, వెలుపట పోరాటము లోపట భయములు ఉండెను, ఆయనను దీనులను ఆదరించు దేవుడు ఇదిగో తీతు రాక వలన మమ్మను ఆదరించెను. ఎప్పుడైతే ఇదిగో మాసిదోనియాకి తీతు వచ్చాడో ఆ తీతుని బట్టి నిజంగా ఒక మంచి ఆదరణ కలిగిందంటున్నాడు పౌలు గారు. చాలా సంతోషం కలిగిందంట. దేనివల్ల చూడండి, తీతు రాక వలన మాత్రమే కాకుండా, తీతు రావటమే కాకుండా ఇదిగో అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమే మీకు కలిగిన అత్యాసక్తి మీకు తెలుపుచు. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. తీతు రావటమే కాదు, అక్కడ సమస్యల్ని పరిష్కరించాడు. వారందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆ విషయాల్ని వింటున్నటువంటి పౌలు గారు ఎంతో ఆనందిస్తున్నాడు. ఇదిగో అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమే మీకు కలిగిన అత్యాసక్తి మాకు తెలుపుచు తాను మీ విషయమే పొందిన ఆదరణ వలన కూడా ఇదిగో మమ్మును ఆదరించిన కనుక ఇదిగో నేను మీ వల్ల ఎక్కువగా సంతోషిస్తున్నాను. నాకు చాలా సంతోషం కలుగుతుంది. మీరు అతన్ని ఆదరించిన ఆదరణ బట్టి, మీ అంగలార్పును బట్టి, మీ అత్యాభిలాషను బట్టి పౌలు గారు చాలా సంతోషిస్తున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక సమస్య ఉన్న చోట దాన్ని పరిష్కరించినట్లయితే, ఒక సంఘములో లోటుపాట్లు ఉన్నట్లయితే దాన్ని కనుక చక్కగా సర్దుమద్దినట్లయితే అది దేవునికి ఎంతో సంతోషకరము. అది ఆ విధంగా ఉండాలి మనం. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మనం ఎవరిని పడితే వారిని లాగేయటము, లేకపోతే మనం వారికి పెట్టడం కాదు, కానీ ఒకరికొకరికి వైరాలు కల్పించడం కాదు, కానీ ఎక్కడైతే కనుక సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలి. దానికి సమర్థుడు తీతు కనుక నిజంగా తీతుని కొరింథీ సంఘానికి భయంకరం ఉంటుంది. ఎందుకంటే ఒకడు పౌలు వలన, ఒకడేమో ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం, అపోలో వలన, ఒకడేమో అపోలో అంటే ఇష్టం, ఒకడేమో పౌలు అంటే ఇష్టం, ఈ విధంగా ఉంటున్నారన్నమాట. అయితే వాటన్నిటిని కూడా తీతు పరిష్కరించాడు. దాని నిమిత్తమే నాకు ఎంతో సంతోషం కలిగింది అని పౌలు గారు తీతు గురించి అన్నారు. అయితే తీతు గారిని నిజంగా పౌలు గారు క్రేతుకు పంపించాడు, అలాగే దల్మితియా పంపించాడు, ఆ సంఘాలకు కూడా పంపించాడు. అని 2 తిమోతి 4:10 చూస్తే, దేమ ఈ మహాలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళెను. మరి చూడండి, పౌలు గారిని వెంబడించినట్టు వారు అనేక మంది ఆయన మోసగించి వెళ్ళిపోయారు. ఇదిగో దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళెను. క్రిస్కే గలతీకును తీతు దల్మతీకును వెళ్ళిరి. ఈ యొక్క దల్మతి అనేది ప్రస్తుతం ఉన్నటువంటి యుగోస్లావియా. చూడండి, అయితే ఈ తీతు పత్రిక మనం చూసుకున్నట్లయితే ఒక కాపరి పత్రికలాగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి పౌలు గారు తీతుని క్రేతుకు పంపించాడు. క్రేతు అనగానే ఇది ఒక ద్వీపము, ఒక ఐలాండ్.
అయితే దానిపైన ఉన్నటువంటి మాసిదోనియాకి పౌలు గారు వెళ్తారు. ఇది ఎప్పుడు? పౌలు గారు మొదటి చెర అయిపోయిన తర్వాత రెండో చెరకి ముందు ఈ పత్రిక రాస్తున్నాడు ఆయన. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం చేస్తుంది, భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. అవును కదా, మన భక్తికి ఆధారం ఏంటి? ఒక ఇంటికి, ఒక గృహానికి ఆధారము స్తంభాలు. మరి మన యొక్క భక్తికి ఆధారము ఇదిగో సత్యమైనటువంటి వాక్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఎందుకంటే ప్రభువు సత్యవంతుడు, ఆయన వాక్యమే సత్యము కనుక ఇదిగో భక్తికి ఆధారమైనటువంటి మన భక్తికి ఆధారం దేవుని యొక్క వాక్యమే అని ఇదిగో పౌలు గారు అంటున్నారు. మరి నిజంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సంఘములో పెద్దలు, అధ్యక్షులు ఎలాగుండాలో, ఏ విధంగా ప్రవర్తించాలో చూడండి. ఎందుకనంటే మనం సంఘంలో పెద్దల్ని ఎన్నుకోవాలంటే మామూలు మాట కాదు. ఏదో ఒక ధనవంతుని, పెద్దవారిని, పలుకుబడిన వారిని ఎన్నుకుంటాం కాదు. ఇక్కడ 5వ అధ్యాయం నుంచి 5వ వచనం నుంచి 9 వరకు ఇక్కడ రాశాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది, ఏదైతే లోపాలు ఉన్నాయో సంఘంలో ప్రతి పట్టణంలోని పెద్దలను నియమించు నిమిత్తము నేను క్రేతులు నిన్ను విడిచిపెట్టి వచ్చితని, ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టివాడిని పెద్దగా నియమించవలను. చూడండి, నిందారహితుడిగా ఉండాలి, ఏకపత్ని పురుషుడిగా ఉండాలి. ఒక సంఘ పెద్ద ఉండాలంటే జ్ఞానవంతుడై ఉండాలి. ఇదిగో కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టివాడిని పెద్దగా నియమింపవలను. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండాలి. ఎందుకంటే మొట్టమొదటిగా తన గృహాన్ని ఏలుడువాడిగా ఉండాలి సక్రమంటి మార్గంలో. అప్పుడు సంఘాన్ని ఏ విధంగా నడిపించాలో అధ్యక్షుడికి తెలుస్తుంది, అధికారికి తెలుస్తుంది. లేకపోతే మనం ఎవరిని పడితే వాళ్ళని పదవులు ఇచ్చేయకూడదు సంఘంలో అని ఇదిగో పౌలు గారు తీతుతోటి అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకనంటే ఈ క్రేతు ఈ సంఘంలో ఉన్నటువంటి వారు ఎలాగున్నారంటే భయంకరంగా 12వ వచనంలో వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలో ఒకడు ఇట్లనెను, ఇలాగంటున్నారన్నమాట. క్రేతు సంఘంలో ఉన్నటువంటి ఒకడు సొంత ప్రవక్తలో ఒకడు ఇట్లా అంటున్నాడు, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు. ఆ సంఘంలో ఉన్నటువంటి వారంట అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ కూడా అబద్ధికులే. చూడండి, సంఘములో విశ్వాసులు అబద్ధికులు, ఎల్లప్పుడూ దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. చూడండి, మృగాలు అంటారు, మగవాళ్ళు కాదు మృగాలు. వాడికి తల్లి చెల్లి కాందో, చంటిబిడ్డ ముసలి వాళ్ళని కనబడరు, మృగాల్లాగా పడిపోతారు. అటువంటి మృగాలంటి వాళ్ళు ఎక్కడున్నారో క్రేతులో ఉన్నారు. ఇదిగో వీరు ఎల్లప్పుడూ కూడా అబద్ధికులే. అటువంటి సంఘములో నువ్వు ఎటువంటి పెద్దలను ఎన్నుకోవాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తీతుకి హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. వారు ఎలాగున్నారంట, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ క్రేతు సంఘములో తిండిపోతులు ఉన్నారంట, సోమరులు ఉన్నారంట. నేటి దినాల్లో సంఘాల్లో కూడా సోమరులు ఉన్నారు. దేవుని పని చేయరు వారు. ప్రార్థన చేయడం అంటే సోమరితనం, వాక్యం వినాలంటే సోమరితనం. ఇంకా వారు తిండిపోతులే ఉన్నారు. తిండిపోతులు ప్రతి సంఘంలో కూడా తిండిపోతులే. ఇప్పుడు సోదరుడా, ఇదిగో ఇంకా ఉన్నది, ఈ అధ్యాయులు ఇంకా ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే. మరి దేవుని యొక్క వాక్యం చదువుతుంది. తీతుకి పౌలు గారు రాస్తున్నారు, ఇదిగో క్రేతు సంఘంలో ఉన్నటువంటి వారు ఎల్లప్పుడూ కూడా అబద్ధికులే. వారు తిండిపోతులు, సోమరిపోతులు, వారు దుష్ట మృగాలుగా ఉన్నారు. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టగా. చూడండి, సత్యము నుండి తొలగిపోతున్నారు వారు, ఎవరిని కూడా లక్ష్య పెట్టట్లేదు. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దలను ఎన్నుకునేటప్పుడు నువ్వు సరైనటువంటి వారిని ఎన్నుకోవాలని పౌలు గారు తీతుకు చెప్తున్నాడు. కనుక మరి మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా, తీతు నా తండ్రి, నా నిజమైనటువంటి కుమారుడు, నా పాలి భాగస్థుడు అని
నా జత పనివాడని పౌలు అంటున్నాడు ప్రభా. ఇదిగో తండ్రి, తీతు నా తండ్రి సంఘములో, క్రేతు సంఘములో పెద్దల్ని ఏ విధంగా ఎన్నుకోవాలో నీ యొక్క ప్రభా అపోస్తులుంటి పౌలు గారి ద్వారా హెచ్చరించబడుతున్నాడయ్యా. అవును తండ్రి, నేటి దినాల్లో సంఘాల్లో సంఘ నాయకులు ప్రభా వారి పలుకుబడిని బట్టి, వారి ధనాన్ని బట్టి కాదు కానీ నిందారతీయులుగా, ఏకపత్ని పురుషులుగా ప్రభా సత్యాన్ని ఎరిగినటువంటి వారుగా జీవించాలంటున్నావు తండ్రి. అట్టి భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని, అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేసి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడిగినాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.